రాబోయేటువంటి కాలంలో బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క వాదనని వినేటువంటి వ్యక్తే లేడు, ఉండడు అన్నటువంటి విషయం అర్థమైపోయింది. అందుకనే కేసీఆర్ తనని తాను కాపాడుకోవటం కొరకు, తన నాయకత్వాన్ని పరిరక్షించుకోవటం కొరకు ఉన్నటువంటి శాసనసభ్యులని ఒక్కొక్కరిని కాంగ్రెస్లో పంపుతూ, ఆ కాంగ్రెస్లో కలుపుతూ వారి యొక్క చేరిక తనకు ఒక రక్షణ కవచంలా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాడు. అది వ్యవహారికంగా నడుస్తున్నటువంటి ఒక విషయం. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది? సొంతంగా తనకు బలం ఉన్నా కూడా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాక కూడా ముఖ్యమంత్రిని ఎంపిక చేసేటువంటి సమయంలోనే ఉన్నటువంటి శాసనసభ్యుల్లో రేవంత్ రెడ్డికే పట్టుందని చెప్పని, ఆ పట్టుని సడలింపజేయాలని చెప్పని, ఆ పట్టుని బలహీనపరచాలని చెప్పని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క పట్టు పెంచుకోవాలని చెప్పని కేసీఆర్తో నడుపుతున్నటువంటి రాజకీయ వ్యవహారంలో భాగంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్లో చేర్చుకుంటూ ఈ యొక్క శాసనసభ్యుల్లో అధిష్టానం పట్టు కొరకు ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టే ప్రతి సందర్భం, ప్రతి సమయంలో ముందరి కాళ్లకు రేవంత్కి ఏ రకంగా బంధం వేస్తున్నారు అన్నది మనం చూస్తూ వస్తాం.